హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీ మీడియా. నేను మీ రవిరాజన్. బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఈరోజైతే గ్రాండ్గా లాంచ్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకెందుకు లైట్గా బోరింగ్ అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మొత్తం 14 మంది. ఆ 14 మందిలో నాకు తెలిసి కామన్ ఆడియన్స్ వీళ్ళు యూట్యూబర్స్ కలిపి నాకు తెలిసిన మొహాలు అయితే నలుగురు కూడా లేరు. నాకైతే బాగా తెలిసిన మొహం అయితే దాంట్లో విష్ణుప్రియ ఒకటే. విష్ణుప్రియ అండ్ ఆదిత్య ఓం గారు, వీళ్ళిద్దరు తప్పితే నాకు మిగతా వాళ్ళు అంతగా ఎవరికి ఫేసెస్ తెలియదు. అందరు కొత్త వాళ్ళే. కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఉన్నారు, కొంతమంది మోడల్స్ ఉన్నారు, కొంతమంది యూట్యూబర్స్ కూడా ఉన్నారు. ఇద్దరు యూట్యూబర్స్ ఉన్నారు, బెజవాడ బేబక్క అండ్ అఫ్రీది వరంగల్ డైరీస్ యూట్యూబ్ ఛానల్తో. అసలు విషయానికి వస్తే ఈరోజు అసలు బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ ఎలా జరిగిందంటే, ఎప్పటిలాగే నాగమామ మంచి రొమాంటిక్ సాంగ్తో ఎంట్రీ అదరగొట్టాడు. అటుపక్క 6 మంది అమ్మాయిలు, ఇటుపక్క 6 మందాలు. డ్యాన్స్ రాకపోయినా మాత్రం కుమ్మేశాడు. ఇంకా కంటెస్టెంట్స్ని ఇంట్రొడ్యూస్ చేసే ముందు నాగమామ బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ అయితే హోమ్ టూర్ చేశారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ అంతా ఫారెస్ట్ థీమ్లో ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియా మొత్తం ఒక్కొక్క థీమ్లో ఉంది. ఒకవేళ పీకాక్, జిరాఫీ, అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క థీమ్తో ఉంది. నాగమామ అయితే ఎప్పట్లా కాకుండా ఏదో ఆడియన్స్కి ఒక హింట్ ఇస్తున్నట్టు ఒక్కొక్క ఏరియా గురించి, అంటే లివింగ్ ఏరియా గురించి ఒక హింట్ ఇస్తున్నాడు, అండ్ బెడ్రూమ్ గురించి ఒక హింట్ ఇచ్చాడు, అండ్ కిచెన్ గురించి ఒక హింట్ ఇచ్చాడు, బాత్రూమ్ గురించి ఒక హింట్ ఇచ్చాడు. అంటే ఒక్కొక్క ఏరియా గురించి ఒక్కొక్క హింట్ ఇచ్చుకుంటూ పోయాడు. ఆ హింట్ ఏంటి, అసలు ఏం జరగబోతుంది, ఇన్విడి అంటున్నారు అని అందరికి చాలా చాలా చూసే వరకు కొంచెం నాకే ఎక్సైట్మెంట్గా అనిపించింది ఈ ఎపిసోడ్ అయితే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ప్రతి సీజన్లో ఒకే దగ్గర ఒక 12-11 బెడ్లు వేసేసి అందరూ అక్కడే పడుకునేవాళ్ళు. ఆ సీసీ కెమెరాలు కూడా అక్కడే రన్ అయ్యాయి. మొత్తం గుసగుసలు ఆడేవాళ్ళు. కానీ ఈసారి అలా కాదు. బెడ్రూమ్లో 3 బెడ్లే వేశారు. ఎందుకంటే మొత్తం బెడ్రూమ్స్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేశారు. మొత్తం 3 బెడ్రూమ్స్ 3 కేటగిరీస్కి డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి తూనీగా, రెండోది వచ్చేసి పీకాకు, మూడోది జిరాఫీ. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఆ కంటెస్టెంట్స్కి ఈ ఎబిలిటీస్ ఉండాలి, ప్లస్ ఆ టాస్క్లు గెలవాలి. అంటే ఆ టాస్క్ గెలిస్తేనే వాళ్ళకి ఆ రూమ్ ఎంట్రీ. అప్పుడు దాకా వాళ్ళు ఎక్కడ పనుకుంటారు? బయట పనుకుంటారా, లివింగ్ ఏరియాలో పనుకుంటారా, లేకపోతే స్విమ్మింగ్ పూల్ దగ్గర పనుకుంటారా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిద్దో. ఆ తర్వాత నాగమామ బెడ్రూమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు, తర్వాత కిచెన్ గురించి చెప్పాడు, తర్వాత కన్ఫెషన్ రూమ్ గురించి చెప్పాడు. ఈసారి కన్ఫెషన్ రూమ్ గురించి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. ప్రతిసారి ఏంటి, కన్ఫెషన్ రూమ్కి ఏదైనా దెబ్బ తగిలితేనో, లేకపోతే ఏదన్నా కంప్లైంట్లు ఇచ్చుకోవడానికి నామినేషన్స్, ఎలిమినేషన్స్ సీక్రెట్గా జరిగాయి. కానీ ఈసారి కన్ఫెషన్ రూమ్లో నువ్వేం కావాలన్నా మాట్లాడచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, అన్లిమిటెడ్. కానీ చివరికి బిగ్ బాస్ డెసిషనే ఫైనల్. అది అందరూ తెలిసిందే. కానీ నాగమామ ఎందుకు అలా చెప్పాడన్నది కొంచెం ఒక డౌట్గా ఉంది. ఇన్ఫినిటీ కదా, ఏమన్నా జరగచ్చు, అంటే అన్లిమిటెడ్, ఎంత దాకైనా వెళ్తుంది అని నాగమామ ఇంటిచ్చినట్టున్నాడు. మొత్తానికి అదే ఇది నాగమామ హౌస్ గురించి ఇచ్చిన క్లూస్, లింక్స్ అండ్ హింట్స్. తర్వాత ఎప్పట్లాగే మొత్తం కంటెస్టెంట్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. 14 మంది కంటెస్టెంట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక్కొక్క ఎప్పుడు సింగిల్ కంటెస్టెంట్ 14 మంది వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈసారి పేరుగా పంపించారు. అంటే కంటెస్టెంట్ 1, కంటెస్టెంట్ 2ని ఒక బడ్డీగా సెటప్ చేసి ఇద్దరిని ఒకేసారి లోపల పంపించారు. అంటే ఎలా అంటే, ఇప్పుడు కంటెస్టెంట్ 1 యశస్వి గౌడ ఎంటర్ అయింది. ఇప్పుడు ఆమె ఏవి ప్లస్ ఆమె గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఒక చిన్న బోర్డు పెట్టారు. ఆ బోర్డులో 3 కలర్స్ ఉన్నాయి, ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్. దాంట్లో ఏదో కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కలర్ సెలెక్ట్ చేసుకుంటే తన బడ్డీ క్యారెక్టర్ అనమాట. తను సాఫ్టా, హార్డా, ప్లేయరా, స్ట్రెంతా, అంటే తన క్యారెక్టర్ గురించి చెప్తూ ఒకటి అట్లా సెలెక్ట్ చేస్తారనమాట. సెలెక్ట్ చేసినప్పుడే నెక్స్ట్ వచ్చే కంటెస్టెంటే ఆ బడ్డీ అనమాట. అంటే కంటెస్టెంట్ 1కి కంటెస్టెంట్ 2 వచ్చే సెకండ్ కంటెస్టెంట్ ఈమెకు బడ్డీ అనమాట. అలా 14 మంది కంటెస్టెంట్ని 7 పేర్స్ చేసి 7 బడ్డీస్గా లోపలికి పంపించేస్తారనమాట. ఆ 14 మంది కంటెస్టెంట్ని నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. 5 రోజుల ముందే అప్లోడ్ చేశాను. సేమ్ 99%, ఒకళ్ళు ఇద్దరు మిస్ అయ్యారు, కానీ కంటెస్టెంట్ మాత్రం సేమ్. ఒకసారి వెళ్ళి షార్ట్ని చెక్ చేయండి. ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్కి యష్మి గౌడ, తర్వాత వచ్చిన కంటెస్టెంట్ నిఖిల్, సీరియల్ యాక్టర్. యష్మి గౌడకి, నిఖిల్కి ఇద్దరికి బడ్డీగా చేసి ఇద్దరిని హౌస్లోకి పంపించేశారు. థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసరికి అభయ్ నవీన్. ఇతను అందరికి తెలుసు, పెళ్లి చూపులలో కమెడియన్ పేరణ. ఈమె నాకు తెలియదు, ఈమె ఫస్ట్ చూస్తున్నాను, ఫస్ట్ వింటున్నాను. ఈమె రష్మిక మందాన ఫ్రెండ్ అంట.
రష్మిక మందన సినిమాలోకి రాకముందు వీళ్ళిద్దరు బాగా బాగా క్లోజ్ అంట. ఒకే రూమ్లో ఒకే బెడ్ ఒకే అట్లా అన్నీ కలిసి తిరిగారంట. ఈమెకి రీసెంట్గానే 8 months బ్యాక్ పెళ్ళయింది. పాపం 8 నెలలకి భర్తను వదిలేసి బిగ్ బాస్కి వచ్చింది. పాపం ఎన్ని కష్టాలు అనుభవించుద్దో చూద్దాం. ఆదిత్య అండ్ 6th వచ్చేసరికి సోనిక. ఏమో ఎవరో కాదు సోనిక, మన ఆర్జీవీ బ్యాచ్ నుంచి వచ్చిన కొత్త పాప అనమాట. ప్రతి ఇయర్ ఆర్జీవీ ఫ్యాక్టరీ నుంచి ఒక అమ్మాయి వస్తూ ఉంటారు. ఇనయ సుల్తానా, ఇంకా ఎవరో ఒకళ్ళు అంటే ఆర్జీవీకి తెలిసిన అమ్మాయి. ఈ అమ్మాయి కూడా నాకు తెలిసి దిశ సినిమా ఉంది కదా, దిశ సినిమాలో యాక్ట్ చేసినట్టుంది సోని. తర్వాత 7th వచ్చేసరికి బెజవాడ బేబక్క. అండ్ 7th వచ్చేసరికి ఈ మధ్య రీసెంట్గా బాగా రాజ్ తరుణ్ లావణ్య కేసులో బాగా అయిపోయి ఇంటర్వ్యూస్ ఇచ్చి రీసెంట్గా ఫేమస్ అయ్యి ఎంతోమందికి తెలిసిన అతను శేఖర్ భాష. 8th వచ్చేసరికి సీత, 7 సీత అంటే కిరాక్ సీత అంటూ ఉంటారు కానీ 7 సీత 7th కంటెస్టెంట్. ఇట్లా ఒక్కొక్కరిని పేరు చేసుకుంటా బడిగా చేసుకుంటా బిగ్ బాస్ హౌస్లో అయితే పంపించారు. 10th కంటెస్టెంట్లోకి నాగమణికంట. ఇతను కూడా ఎవరో నాకు తెలియదు, సీరియల్లో యాక్ట్ చేశారంట. ఇతను అయితే చాలా 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 ఎమోషనల్గా ఉంది. ఏంద్రా బాబు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ వీడికే ఉన్నాయా అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత 11th కంటెస్టెంట్కి పృథ్వీరాజ్. ఇతను ఎవరో నాకు తెలియదు. ఇతను చూడడానికి అల్లు అర్జున్లా ఉన్నాడు. ఇంకా 12th వచ్చేసరికి విష్ణుప్రియ. అండ్ 13th వచ్చేసరికి నైనిక. అండ్ 14th వచ్చేసరికి మన వరంగల్ డైరీస్ యూట్యూబర్ అఫ్రీది. ఇప్పుడు మీకు ఎవరెవరు బడ్డీ చేశారని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికి అయితే 14 మంది కంటెస్టెంట్ అయితే వీళ్ళు. కాకపోతే ఈ బిగ్ బాస్ ఈ సీజన్ 8 అన్లిమిటెడ్లో ఇది ఇన్ఫినిటీలో కొత్త లిస్ట్ ఉంది. మొత్తం బిగ్ బాస్ 3 బ్యాడ్ న్యూసెస్ అని చెప్పి 3 సెలబ్రిటీస్ పంపించాడు. ఫస్ట్ బ్యాడ్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ లేరు అండ్ ఇమ్యూనిటీ లేదు. ప్రతిసారి బిగ్ బాస్ కెప్టెన్ అవుతారు, కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వచ్చింది, ఒక వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవచ్చు, ఇట్లా ఉండేది. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 8లో అలా లేదు. కెప్టెన్ లేరు, ఇమ్యూనిటీ లేదు. ఇంకా రెండో బ్యాడ్ న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి ఈసారి నో రేషన్, అంటే రేషన్ లేదు. అంటే రేషన్ ప్రతిసారి ఏదో ఒక టాస్క్ పెడతారు, ఇన్ని పాయింట్స్ వస్తాయి, ఇన్ని పాయింట్కి సరుకులు వస్తాయి, వీళ్ళు వండుకుంటారు, కాఫీ కోసం వాటి కోసం ఇంటి కోసం కొట్టుకుంటూ ఉంటారు. కానీ ఈసారి అలా కాదనమాట. రేషన్ కోసం టాస్కులు గెలవాలి అంతే. ఎన్ని టాస్కులు గెలిస్తే అంత అన్లిమిటెడ్ ఫుడ్ వస్తుంది అనమాట. అంటే వారానికి ఒకసారి టాస్క్ జరుగుతుంది, వారానికి సరిపడా ఫుడ్ అట్లా కాదు. ఎన్ని టాస్క్లు అయితే గెలుస్తారో అంతైతే అన్లిమిటెడ్ ఫుడ్ అయితే వస్తుంది. నాకెందుకో బిగ్ బాస్ ఈసారి పెద్ద స్కెచ్చే వేశాడు. అంటే ప్రతిసారి ఫుడ్ కాడ కాఫీ కాడే కదా ఎక్కువ గొడవలు జరుగుతూ ఉండేది. దానికోసమనే ఈ బ్యాడ్ న్యూస్ అని పెట్టి ఈ రేషన్ అనేది లేపేశాడు అనమాట. ఇట్లా మొత్తానికైతే 2 బ్యాడ్ న్యూస్లు అయితే చెప్పేశారు. ఇంకా లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే అనిల్ రావిపూడి వచ్చాడు. అనిల్ రావిపూడి వచ్చి ఒకళ్ళని ఎలిమినేట్ చేసి తీసుకెళ్తున్నా అన్నాడు. ఇంకా నాగమణిక అందరూ ఓటింగ్ వేశారు. ఆ ఓటింగ్లో నాగమణికంటకి ఎక్కువ ఓట్స్ వచ్చినాయి. ఇంకా నాగమణికంట సారీ అని చెప్పేసి అనిల్ రావిపూడి ఇంటికి బయటికి తీసుకెళ్తా ఆ స్విమ్మింగ్ పూల్ కాడికి వెళ్ళినామని ఇది ప్రాంక్ అని చెప్తాడు. మనోడైతే పాపం మనోడికి మునిగిపోయాయి, కాయలన్నీ మునిగిపోయాయి. అసలు లిటరల్గా ఏడ్చేసాడు, ఎమోషనల్ అయిపోయాడు. కానీ చివరికి అనిల్ రావిపూడి ప్రాంక్ అనే చెప్పేసరికి కొంచెం ప్రశాంతంగా కూల్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యాడు. నేను కొంచెం షాక్ అయ్యాను. ఏంద్రబాబు ఫస్ట్ ఎపిసోడ్ నేను ఎలిమినేట్ చేసి తీసుకెళ్తున్నాడు, ఏమైనా బిగ్ బాస్ ఏమైనా స్కెచ్ చేశాడు అనుకున్నాను. కానీ అది ప్రాంక్ అంది. ఇంకా అనిల్ రావిపూడి అట్లా ప్రాంక్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా బిగ్ బాస్ మళ్ళీ వీళ్ళందరినీ రివింగ్ ఏరియాకి రమ్మంటాడు. బిగ్ బాస్ మాత్రం ఈసారి ఫస్ట్ ఎపిసోడ్లోనే గట్టిగా ఇచ్చిపడేశాడు. మీరు చూసింది ట్రైలర్ మాత్రమే, ఇంకా ముందుంది సినిమా అంటూ చూపించాడు. అందరిని యాక్షన్ రూమ్లోకి రమ్మంటాడు. ఈసారి యాక్షన్ రూమ్లోకి రమ్మనమ్మనే వెళ్తారు అందరూ. బిగ్ బాస్ ప్రైజ్ మనీ రివీల్ చేస్తాడనమాట. అందరూ షాక్. ఏంద్రా నాయన ఫస్ట్ ప్రైజ్ మనీ రివీల్ చేస్తున్నాడు అని అందరూ షాక్లో. నేను షాక్ అయ్యాను. కానీ ఆ ప్రైజ్ మనీ బాక్స్లో ఏం లేదు, పెద్ద గుండు సున్నా ఉంది. ఏంటంటే ఈసారి బిగ్ బాస్ క్యాష్ ప్రైజ్ ముందుగానే 50 లక్షలు లేదా ₹1,00,00,000 అని అనౌన్స్ చేయలేదు. బిగ్ బాస్ గేమ్ చేంజ్ అయ్యే కొద్దీ, గేమ్ మారే కొద్దీ గేమ్కి అమౌంట్ పెరిగిద్ది అనమాట. ఏమంటే ఫస్ట్ వీక్కి ఒక 10 లక్షలు, సెకండ్ వీక్ వచ్చి ఒక 40 లక్షలు, థర్డ్ వీక్ వచ్చి ఒక 10 లక్షలు, అంటే ఇన్ఫినిటీ అనమాట. ఎంత పెరిగిద్దో ఎవరు ఊహించలేము. ఈసారి బిగ్ బాస్ ప్రైజ్ అయితే గట్టిగా ఉండిపోతుంది. ఇలా అయితే బిగ్ బాస్ అయితే ఒక ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తాడు. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ అయితే ఇలా అయిపోతుంది అనమాట. ఇంకా రేపు వచ్చే ప్రోమోలో ఇంకా నాగమణికంట ఆ సీరియల్ యాక్టర్ నిఖిల్ ఇద్దరు తనుకోవడం మొదలుపెట్టారు. పాపం మనోడిని అందరూ నాగమణికంట అని పేరు చెప్తారు కదా అనిల్ రావిపూడి వచ్చినప్పుడు. మనోడు బాగా హట్ అయినట్టున్నాడు.
ఇంకా సీరియల్ యాక్టర్ నిఖిల్తో లైట్ గొడవ వేసేసుకొని గొడవని మంచి హీట్ ప్రోమో అయితే చూపించారు. రేపు ప్రోమో అయితే చాలా హీట్గా ఉంది. ఇంకా రేపు ఏం జరిగిద్దో చూద్దాం.